శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 24, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి షష్ఠి, సాయంత్రం 4:07 వరకు, ఉపరి సప్తమి, వారం మంగళవారం, నక్షత్రం రోహిణి, రాత్రి 7:05 వరకు, ఉపరి మృగశిర, యోగం ప్రీతి, ఉదయం 9:07 వరకు, ఉపరి ఆయుష్మాన్, కరణం తైతుల, సాయంత్రం 4:07 వరకు, గరజి, రాత్రి 2:57 వరకు, ఉపరి గణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4:06 నుండి 5:35 వరకు. అభిజిత్ కాలం పగలు 11:49 నుండి 12:38 వరకు. వర్జ్యం ఉదయం 11:39 నుండి 1:08 వరకు, తిరిగి రాత్రి 12:19 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:02 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:42 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:09 నుండి 8:35 వరకు. సంగవ కాలం ఉదయం 8:35 నుండి 11:01 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:01 నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:53 వరకు. ఆర్థిక తిథి చైత్ర శుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:19 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:19 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:50 వరకు. నిశీధి కాలం రాత్రి 11:50 నుండి 12:37 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:09. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:17. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. సూర్యరాశి మీనం, చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున్న ఇతరులతో వాదనకు వెళ్ళకపోవటం మంచిది. మిథున రాశి వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సింహరాశి ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులను జాప్యం కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కన్యా రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తులారాశి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చిక రాశి వృత్తి ఉద్యోగమున చేయని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు. మీనరాశి కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో బాధనలకు వెళ్ళకపోవటం మంచిది. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తిముత్తలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.